హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. పిల్లలు అడిగారు. ముందుగా చికెన్ అయితే కలుపుకొని ఉంచుకుందాం రెడీగా. దానికోసం మనం కడిగిన చికెన్ ఇది. ఉప్పు, ఒక 4-5 లవంగాలు వేస్తానండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది లవంగా వేసుకుంటే. కారం వేసుకుందాం. స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మీరు. నేనైతే 2 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి ఒక పెద్ద స్పూను. కేజీ చికెన్ కదండి, కొంచెం మసాలా వేసుకోండి, బాగుంటుంది. ఇది గరం మసాలా, ఇంట్లో చేసిన గరం మసాలా అండి. పెరుగు, త్రీ స్పూన్స్ వేసాను నేను. ఒక్క నిమ్మకాయ పిండుకుందామండి. అన్ని మసాలాలు వేసుకొని బాగా చికెన్ కలుపుకోవాలండి. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే, పిల్లలు ఇంట్లో ఉంటే మరీ అడుగుతారు. ఈజీ ప్రాసెసేనండి. అన్నీ కలిపి రెడీగా పెట్టుకుంటే అయిపోతుంది మనకి. చికెన్ కలుపుకున్నాం కదండి, ఇప్పుడు రైస్ కూడా కాసేపు నానబెట్టుకుందాం. నేను 3 గ్లాసెస్ తీసుకుంటున్నానండి రైస్. కేజీ చికెన్ కదా, ఇది చిన్న గ్లాసు సరిపోతుంది నాకు. కొంచెం నానబెట్టుకోవాలి రైస్. ముందుగా బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం మనం. ఫస్ట్ బిర్యానీకి తెపాలు పెట్టుకున్నామండి. ఆయిల్ పోసుకుందాం. ఇందాక మనం ఆల్రెడీ మసాలా కలిపిన చికెన్ ఉంది కదండి, ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. చికెన్ కొంచెం బాగా దగ్గరికి ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం పక్కన రైస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చికెన్ అయితే ఫ్రై అవుతుంది కదండి, ఇప్పుడు మనం ఇక్కడ రైస్ కూడా బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందాం. ఆకు, జాజికాయ, లవంగ, యాలకులు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందామండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా తరిగినవి, ఇవి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాటర్ కొంచెం బాయిల్ అయిందండి. బాయిల్ అయ్యాక మనం ఇందాక కడుక్కున్నాం కదా, రైస్ వేయాలి. బాగా కుక్ అయింది. మనం నెక్స్ట్ దమ్ పెట్టేద్దాం బిర్యానీ. ఇప్పుడు మనం రైస్ ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క లేయర్గా వేసుకుందామండి. ఇదండి, మొత్తం రైస్ అంతా వేసాము. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ సర్దేశాము. ఇప్పుడు మనం దమ్ పెట్టుకుందాం దీన్ని కాసేపు. ఇప్పుడు దీని మీద కొంచెం బరువు ఏదైనా పెట్టుకుందామండి. నీళ్ళు పెడుతున్నాను నేను. ఒక పావు గంట సేపు అయితే సరిపోతుంది. చూద్దామండి బిర్యానీ ఎలా వచ్చిందో. భోజనానికి రెడీ. బాగా కుక్ అయిందండి, మంచి వాసన కూడా వస్తుంది. భలే ఉందండి చూడడానికి, తినడానికి కూడా. చూద్దాం ఇప్పుడు. చూసారు కదండి మనం వండుకున్న బిర్యానీ. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. చాలా బాగుందండి. చూసారు కదండి వీడియో. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.